పెద్దారెడ్డిపాళెం హైవే దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఏళ్ల తరబడి నడుస్తూనే ఉంది. రకరకాల రూపాల్లో ప్రయత్నాలు కానివ్వండి, ప్రభుత్వాలు చెప్పే మాటలు కానివ్వండి, ఏమైనప్పటికీ ఇంకా ఒక రూపానికి అది రాలేదు. రూపానికి రాలేదు అని అంటే ఫండ్స్ రిలీజ్ అయినాయి కదా అని అనొచ్చు, లేకుంటే కాంట్రాక్టర్ని ఫైనల్ చేశాం కదా అని చెప్పి అనొచ్చు, ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తయిపోయినట్టుగా మేము చెబుతున్నాం కదా అని అనొచ్చు. ఇవన్నీ మాటలు పైకి వినడానికి బాగానే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్లో కూడా డిఆర్సీలో కూడా దీని మీద చర్చ జరిగింది. కలెక్టర్ గారు కూడా పిలిపించి మాట్లాడారు. ఆర్డీఓ గారు ఎప్పుడు దాని గురించి జోక్యం చేసుకుంటూ రివ్యూ చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ మనకు అనిపిస్తూ ఉన్నాయి. కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం అంగుళం కూడా ముందుకు పోలేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోయినట్టు కానీ అయితే నాయకులు కానీ చెప్పే మాట ఏమిటంటే అంతా అయిపోయింది, ఢిల్లీ దగ్గర ఒక చిన్న విషయంలో పెండింగ్ ఉందని. ఢిల్లీలో ఉన్న అధికారులు అంత పెద్దవాళ్ళ, జిల్లా కలెక్టర్ కంటే లేకపోతే మంత్రి గారి కంటే మిగతా వాళ్ళకంటే వీళ్ళందరికీ అంతకంటే పెద్దవాళ్ళ. ఒక చిన్న ఇష్యూని ఇంగ్లీష్లో ఇట్టుంది, హిందీలో ఇట్టుంది, ఈ రెండో వాటిగా లేవు అని కొట్టేశారని చెప్పి అంటున్నారు. ఇది కూడా తెలుసుకోలేరా? అందువల్ల ఏంటంటే ఎంతసేపటికి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఢిల్లీ మీద మరొకరి మీద నెపం పెట్టి అక్కడి నుంచి రాలేదు, వస్తే తప్ప మేమేం చేయలేమనో, లేదు రేపో మాపో ఎల్లుండో మర్నాడో తెప్పిస్తామని చెప్పి కాలయాపన చేయడం, తాత్సారం చేయడం, మాటలు చెప్పడం అనేటటువంటి తప్ప అసలు వ్యవహారం నడవడం లేదు. బాధాకరంగా ఉంది ఇది. ఒకవైపు నుంచి చూస్తే రోజు ఏదో ఒక యాక్సిడెంట్ కనిపిస్తూ ఉంది. గుండెలు అరచేతి పెట్టుకొని దాని మీద ప్రయాణం చేయాల్సి వస్తుంది రోడ్డుకి ఎక్కినప్పుడు. మరి ఇలాంటప్పుడు మళ్ళీ మనం మాట్లాడిన తర్వాత, ధర్నా చేసిన తర్వాత పీడీ ఆఫీసులో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, అంతా అయిపోయింది సార్, మేము ఒక నెల లోపల దీనంతా సెటిల్ చేసి ప్రారంభించేదానికి సకల చర్యలు తీసుకుంటామని చెప్పి డిఆర్సీలో కూడా అదే మాట చెప్పారు వాళ్ళు. కానీ ఈరోజు కూడా అదేం కాలేదు. ఇప్పుడు కూడా మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సమస్య ఢిల్లీలోనే ఉంది. ఢిల్లీలో వీళ్ళు ఏం చేసినా ఏం చేయకపోయినా వ్యవహారం ఢిల్లీలో ఉంది. వాళ్ళు మేము కోరేది ఏంటంటే ఒక రకంగా జిల్లా లెవెల్లో ఉన్న అధికార యంత్రాంగం హెల్ప్లెస్ సిచ్యువేషన్లోకి పోయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎదురు చూడటం తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ లేనట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. మీరు అందువల్ల రాజకీయంగా జోక్యం చేసుకొని మాటిమాటికి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దాకా పోతూ ఉన్నారు కాబట్టి జోక్యం చేసుకొని మరీ ముఖ్యంగా ఎంపీ గారు అక్కడ ఢిల్లీలో దీన్ని క్లియర్ చేయించేటటువంటి బాధ్యత, ఇక్కడ శంకుస్థాపన జరిపించేటటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. లేకుండా అధికారుల చుట్టూ తిరిగినంత మాత్రం ఎంతసేపటికి ఇది నడవదని చెప్పి అనిపిస్తోంది. లేదని ఇంకా కాలయాపన జరుగుతూనే ఉన్నట్టుగానే అయితే మళ్ళీ ఇంకొక పెద్ద కార్యక్రమం చేపట్టడం మినహా మార్గం ఏమీ లేదు. ఈసారి అట్ట కాకుండా దీర్ఘకాలికంగా మీరు శంకుస్థాపన చేసేదాకా ఏదో కార్యక్రమాన్ని చేస్తూనే ఉంటాం. దీనికి ప్రజల నుంచి ఎంత మద్దతు వస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి.